ఇది మనందరం తెలుసుకోవాల్సిన ఒక చిన్న కథ. ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. ఇద్దరు లైఫ్‌లో గొప్పగా అచీవ్ చేశారు. ఒకళ్ళు గౌరాంగ దాస్. ఆయన స్వామీజీ, స్పిరిచ్యువల్ గురువు, హిందూ మాంక్ అని చెప్పొచ్చు. ఇస్కాన్ స్వామీజీ ఆయన. చాలా స్పీచెస్ ఇస్తుంటారు. చాలా మోటివేట్ చేస్తా ఉంటారు. ఈయన ఐఐటీ బాంబేలో చదువుకున్నారు. అదే ఐఐటీలో ఆయన బ్యాచ్‌మేట్ సుందర్ పిచాయ్. మనందరికీ తెలుసు గూగుల్‌లో టాప్ పొజిషన్‌లో ఉన్నారు. సుందర్ పిచాయ్ అంటే చాలా మంది యూత్‌కి ఆదర్శం. అంత స్థాయికి రావాలని కోరుకుంటారు. చాలా సంవత్సరాల తర్వాత అంటే ఫ్రెండ్స్‌గా ఉన్న చాలా సంవత్సరాల తర్వాత మళ్ళా రీసెంట్‌గా తిరిగి కలిసారంట. కలిసినప్పుడు గౌరంగా దాస్ గారిని చూసి సుందర్ పిచాయ్ గారికి ఒక డౌట్ వచ్చిందంట. "నువ్వు అంత యంగ్‌గా ఉన్నావేంటి? అప్పుడు ఎలా ఉన్నావో ఇప్పుడు అలానే ఉన్నావు. నీ ఏజ్ అస్సలు పెరగలేదని" చెప్పి గౌరంగా దాస్ గారిని సుందర్ పిచాయ్ అడిగారంట. దీని రహస్యం ఏంటి అని చెప్పి. దానికి గౌరంగా దాస్ గారు ఒక ఆన్సర్ చెప్పారంట. "నేను దేవుడితో డీల్ చేస్తాను. నువ్వు గూగుల్‌తో డీల్ చేస్తావు. గూగుల్ అనేది స్ట్రెస్ క్రియేట్ చేస్తే దేవుడు అనేవాడు రిలీవ్ చేస్తాడు స్ట్రెస్ నుంచి" అని చెప్పినప్పుడు సుందర్ పిచాయ్ ఒక నిమిషం ఆలోచించారంట. నిజమే, వర్క్ ప్రెషర్ మనం ఎంత తీసుకుంటాం, వర్క్ ప్రెషర్ ఎంత ఎక్కువ తీసుకుంటే మనం అంత ఫాస్ట్గా ఏజ్డ్ అయిపోతాం అనమాట. ఎంత అయినా సరే మనకి ఎంత వర్క్ ఉన్నా సరే వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. బయట మన శరీరం వర్క్ చేస్తున్న ఇంటర్నల్గా ఇన్నర్ పీస్ అనేది మనకి చాలా అవసరం అని చెప్పి గౌరంగా దాస్ గారు చాలా మీటింగ్స్లో చెప్పారు. అదేవిధంగా స్పిరిచువాలిటీ అంటే కేవలం దేవుడు అనే కాదు, ఈ విశ్వంతో మన మనసు, శరీరం, ఆత్మ అన్నీ మమేకం అవటం అనమాట. ఇక్కడ గౌరంగా దాస్ గారి మాటల్లో భారతదేశంలో ప్రతి ఏడుగురిలో ఒకళ్ళు మెంటల్ హెల్త్ ప్రాబ్లం, మానసికంగా ఏదో ఒక అంశంలో డిప్రెషన్ కానీ, యాంగ్జైటీ కానీ, రకరకాల మానసిక ఆందోళనకి లోనవుతున్నారంట. దానికి ముఖ్యంగా రీసెంట్ టైమ్స్లో మనం గమనిస్తే కనుక ఈ డిజిటల్ ఎడిక్షన్ అనేది సెల్ ఫోన్ కానీ, టీవీ కానీ, ఐప్యాడ్ కానీ విపరీతమైన గ్యాడ్జెట్స్కి ఎడిక్ట్ అవుతున్నామంట. దానికి డీ అడిక్ట్ అయితే కనుక మనకు చాలా వరకు సాంత్వన లభిస్తుందంట. అంతేకాదు మనుషుల్లో స్పిరిచువల్ ఓరియంటేషన్ బాగా తగ్గి వాళ్ళు ఈ ప్రపంచం వైపు ఎక్కువ పరిగెడుతున్నారు. కాస్తో కూస్తో అంతర్లీనంగా మనలో మనం ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలని చెప్పి కూడా గౌరంగా దాస్ గారు చెప్పారనమాట. అంటే మనిషి స్ట్రెస్ ఎక్కువ తీసుకుంటే, విపరీతమైన వర్క్ ప్రెషర్ తీసుకుంటే, ఆ వర్క్ ప్యాషన్తో పాటు ఎక్కువ ప్రెషర్ తీసుకుంటే కనుక ఆ వ్యక్తి 30 సంవత్సరాలున్నా 50 సంవత్సరాలు ఉన్నట్టు కనపడతారు. అదే వర్క్ ప్రెషర్ తీసుకోకుండా ప్యాషన్తో సరదాగా వర్క్ చేసుకుంటూ వెళ్తే కనుక మనకి వయసు పెరిగిన ఆ స్పిరిచువాలిటీతో ప్రతి దానిలో దేవుడిని, అంటే దేవుడు అంటే దేవుడు అని కాదు, ప్రతి దానిలో ఒక ప్యాషన్ కానీ, దానిలో ఒక మీనింగ్ కానీ, దానిలో ఒక పర్పస్ కానీ చూస్తే కనుక మన లైఫ్ స్పాన్ పెరగటమే కాదు, మన ఏజ్ కూడా తెలియదు. ఏజ్ ఈజ్ జస్ట్ ఎ నెంబర్. మనం కొన్నిసార్లు అనుకుంటాం మనం తొందరగా ఏజ్డ్ అయిపోతున్నాం అని చెప్పి. కానీ మనం వర్క్ చేస్తూ పోతే, మన వర్క్లో ఇన్వాల్వ్ అయిపోతే, మన వర్క్లో మన ప్యాషన్ ఉంటే కనుక ప్రెషర్ తీసుకోకుండా పనిచేసి మనసులో హ్యాపీగా ఉంటూ పీస్ఫుల్గా ఉంటూ పని చేసుకుంటూ పోతే కనుక మన ఏజ్ నెంబర్ మాత్రమే అవుతుంది. సంవత్సరాలు మారినా, క్యాలెండర్ మారినా మనం సేమ్ అదే ఆరోగ్యంతో, అంతే హ్యాపీగా, అదే వయసులో ఉన్నట్టు, చిన్నగా ఉన్నట్టు కనిపిస్తూ ఉంటాం అనమాట.